బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారి వారం రోజుల పాటు వర్షాలు దంచుకొట్టేటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో కనిపిస్తోంది. నిన్నటి అర్ధరాత్రి రోజున కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి కర్నూలు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్టు నేపథ్యంలో వారం రోజుల పాటు కురుస్తున్నటువంటి ఈ వర్షాలకి అతలాకుతలమయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కర్నూలు జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఒకవైపు గత 15, 20 రోజుల నుంచి అడపాదడపా కురుస్తున్నటువంటి వర్షాలకి చిన్న చిన్న వాగులు, చెరువులు ఉప్పొంగినటువంటి పరిస్థితి ఉంది. కాలువలు ఉప్పొంగినటువంటి పరిస్థితి, ఎత్తున కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాష్ట్రంలో హెవీ రైన్స్ ఉన్నాయని, వాయుగుండంగా అల్పపీడనం ఏర్పడబోతుందని, తీరం దాటే ఇవాళ రేపు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీరం దాటేటువంటి ఛాన్స్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే సముద్ర తీర ప్రాంతంలో ఏవైతే ఉందో నదీ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఎవరు మత్స్యవేటకు వెళ్ళొద్దు, ఎటువంటి పరిస్థితుల్లో సముద్రంకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి పరిస్థితి.